పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం. ఆయన్ను ఎందుకు తెలంగాణకు రానివ్వనని కొంతమంది సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. అసలు ఎందుకు రానివ్వరు? అసలు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణకు వస్తా అని ఎందుకు చెప్పారు? అసలు ఎందుకు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణకు వస్తున్నారు? అది తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2న వస్తా అని అంటున్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో కూడా తన పార్టీని బలోపేతం చేయనున్నాడా? ఒకవేళ చేస్తే ఎన్డీఏ కూటమితో చేస్తాడా, లేకపోతే ఒంటరిగానే తెలంగాణ బరిలోకి దిగుతారు? అసలు ఏంటి సంగతి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళ్తే పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలన మార్పులు తీసుకొచ్చారు. తన పార్టీ 100% రిజల్ట్తో గెలిపించి అతను డిప్యూటీ సీఎం అయ్యాడు. తన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూ చాలా మంచిగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దుతున్నారు. పంచాయత్ రాజ్ను నెంబర్ 1 స్థానంలోకి తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్ గారు. రోడ్లు వేయిస్తూ అదేవిధంగా అభివృద్ధి బాటలో ఆంధ్రప్రదేశ్ను నడిపిస్తున్నారు. ఇది ఇలా ఉండగా పవన్ కళ్యాణ్ గారి మీద సోషల్ మీడియాలో అదేవిధంగా మీడియాలలో కొంతమంది రెచ్చిపోతున్నారు. అలా రెచ్చిపోయే వారిలో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఒకరు. పవన్ కళ్యాణ్ గారి మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ఏమిటంటే, నాదెండ్ల మనోహర్ గారు మరియు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి దేశ హోంమంత్రి అయిన అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి జగన్ గారిని అరెస్ట్ చేయాలని కోరుకున్నారని, ఆయన అది నాకు తెలుసు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా అమిత్ షా గారు దానిని తిరస్కరించారు అని వ్యాఖ్యలు కూడా చేశారు. అప్పటి నుండి ఈ గొడవ మొదలైంది. సోషల్ మీడియా మొత్తం హాట్ టాపిక్గా మారింది. ఇక అందరికీ తెలిసింది, పవన్ కళ్యాణ్ గారిని అడ్డు పెట్టుకొని చాలామంది ఫేమస్ అవ్వాలని ఇదిలో ఉంటారు అందరూ. అందులో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కూడా ఉన్నారు. అదేవిధంగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని కూడా కొంతమంది పెద్దలు వెనక్కి వేసుకొని రావడం, అదేవిధంగా సంచలన వ్యాఖ్యలు చేయడం కూడా చేస్తున్నారు. సోషల్ మీడియా మొత్తం హల్చల్ చేస్తున్నారు. ఇదే టైంలో పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టి అందరికీ కౌంటర్స్ ఇచ్చారు. అదేవిధంగా జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు నేను హైదరాబాద్ వస్తున్నాను అని తెలియజేశారు. దీని మీద చాలామంది పవన్ కళ్యాణ్ గారు వ్యతిరేకంగా తెలంగాణకు ఎలాగా వస్తాడో మేము చూస్తామని సోషల్ మీడియాలో ప్రెస్ మీట్లు పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు మాత్రం మనల్ని ఎవర్రా ఆపేదంటూ ఆయన గట్టిగానే కౌంటర్స్ ఇచ్చారు అందరికీ. అసలు ఎందుకు వీరంతా పవన్ కళ్యాణ్ గారిని రానివ్వము అని అంటున్నారు? అసలు అది జరిగే పని. ఆయన అంతకుముందు అప్పట్లో మంగళగిరికి వెళ్ళనివ్వాలనే రోడ్డు మీద నిరసన చేశారు. ఆయన అందరికీ బీభత్సం సృష్టించారు. అప్పటి ప్రభుత్వం అతన్ని వెళ్లకుండా ఎన్నో కుట్రలు చేసిన ఆయన పోరాడి అనుకున్నది సాధించాడు. ఇప్పుడు వీళ్ళంతా మేము రానివ్వము అనగానే ఆయన రాకుండా పోతాడా? అదేవిధంగా తెలంగాణలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఎలా రానివ్వరో చూస్తామంటూ గట్టిగానే కౌంటర్స్ ఇస్తున్నారు. మా నాయకుడిని ఎందుకు రానివ్వరు, అసలు ఎవరు రానివ్వరో చూసుకుందామంటూ మనల్ని ఎవర్రా ఆపేది అంటూ కోపంతో ఊగిపోతున్నారు. అసలు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ లేనిది జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు హైదరాబాద్లో భారీ సభ పెడుతున్నారని ప్రకటించారు. అంటే తెలంగాణలో కూడా తన పార్టీని బలోపేతం చేయడానికైనా తెలంగాణలో సభ పెడుతున్నారా అని కొంతమంది వాదన. అయితే దీనిలో కూడా అతను సింగిల్గా వస్తాడా లేదా ఎన్డీఏ కూటమితో వస్తాడా అని కొంతమంది చర్చలు జరుపుతున్నారు. ఇదంతా చూస్తుంటే మొన్న ఈ మధ్యలో పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి మోడీ గారే స్వయంగా వచ్చారు. ఇవన్నీ చూస్తుంటే తెలంగాణలో కూడా ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నారనిపిస్తుంది. అదే జరిగితే తెలంగాణలో కొంతమందికి నిద్ర పట్టదు. ఆంధ్రప్రదేశ్ లాగానే ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణలో కూడా అలాగనే పార్టీని బలోపేతం చేయాలనుకుంటున్నారేమో అనిపిస్తుంది. ఒకవేళ నిజంగానే పార్టీలు అంత బలోపేతం చేస్తే తెలంగాణలో కూడా ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. అసలు ఏమవుతుందో చూద్దాం. కొంతమంది పవన్ కళ్యాణ్ గారిని సంచలన వ్యాఖ్యలు చేశారు. రానివ్వమన్నారు. అసలు రాణిస్తారా రానివ్వరా చూద్దాం. అసలు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వస్తున్నారో కూడా జూన్ 2న తెలుస్తుంది. తర్వాత వీడియో చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.